అవకాశం మూరెడున్నా కాడు సాధ్యం కాని కోరికలు కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణకు మొదటి నుంచి మొండి చేయి చూపుతున్న కేంద్రం కాడ కాంగ్రెస్ సర్కార్ నిధుల కోసం వంగి వంగి సలాం చేస్తోంది. తాజాగా 16 ఆర్థిక సంఘం ముందు మోకరిల్లేలా రేవంత్ సర్కార్ వ్యవహరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలకు మించి సాయం అడిగిందనే అభిప్రాయానికి ఆర్థిక సంఘం పెద్దలే వచ్చినట్లు తెలుస్తోంది. ఎంత జోలె పట్టినా కేంద్రం మాత్రం తెలంగాణకు ఇచ్చేది శూన్యమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక సంఘం ముందు రాష్ట్ర ప్రభుత్వం మూరెడి అవకాశంలో బారెడి ఆశలు ఏకరువు పెట్టింది. తెలంగాణకు ఏకాఏకి 2 లక్షల కోట్ల ఆర్థిక సాయం అడిగింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఇది 3 వంతులు. నిజంగా ఇచ్చేటోడైతే అడగడానికి ఏ దరిద్రమూ అక్కర్లేదు. 10వ ఫైనాన్స్ కమిషన్ మొదలు గడిచిన 7 విజిట్లలో ఏ ఒక్కసారి కనీసం ఎంగిలి చెయ్యి విదిల్చని ఆర్థిక సంఘం ముందు పాలకులు ఈసారి మోకరిల్లినంత పని చేశారు. అదని ఇదని తేడా లేకుండా ఆయన కాడికి సాయం అడిగేశారు. అప్రస్తుతంగా అప్పులు లెక్కలు చెప్పి రాష్ట్రం పరువు తీశారు. ఉలంచెడ్డా సుఖం దక్కాలన్నట్లు పోనీ కేంద్రం నుంచి ఏమైనా బాసట అందేనా అంటే అది డౌటే. బడేబాయ్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ప్రధాని మోడీని ఎంత కాకాపట్టినా అధికారంలో ఉన్న వైరి పార్టీ బీజేపీ నుంచి అందేది అత్యవసర సాయమే అన్నది ఆర్థిక శాఖ వర్గాల్లో బోగట్ట. చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. ఫైనాన్స్ కమిషన్ ఇప్పటి వరకు 6 రాష్ట్రాలను విజిట్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంఘానికి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకు ఆర్థిక సాయం చేయాలని కోరింది. ఏకంగా 2 లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని కోరింది. రాష్ట్ర వార్షిక బడ్జెటే 2,75,000 కోట్లు కాగా అందులో ఈ మొత్తం మూడింతలు. అలవి కాని హామీలను ఎట్లా నెరవేర్చాలో పాలుపోకనే వాటి అమలుకు నిధుల పేరిట పాలకులు 16వ ఆర్థిక సంఘం ముందు మోకరిల్లినంత పని చేశారన్నది అభియోగం. వాస్తవానికి జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు ట్యాక్స్ డివల్యూషన్ ను పంచడం ఫైనాన్స్ కమిషన్ విధి. రూరల్, అర్బన్, లోకల్ బాడీస్ కు నిధుల కేటాయింపు, రాష్ట్రాలకు విపత్తు నిధిని సమకూర్చే బాధ్యత కూడా ఆర్థిక సంఘానిదే. ఇవి కాక రాష్ట్రాలకుండే ప్రత్యేక అవసరాలు సైతం ఆర్థిక సాయం అందించే విచక్షణ ఫైనాన్స్ కమిషన్లకు ఉంటుంది. సరిగ్గా ఇక్కడే రాష్ట్రాలు బోల్తా పడతాయి. ఆర్థిక వితరణపై నిర్ణయం తీసుకునే ముందు సంఘం రాష్ట్రాల పర్యటన చేయడం ఒక రివాజ్ గా కొనసాగుతుంది. ఆయా రాష్ట్రాలు కూడా ఆర్థిక సంఘం చైర్మన్, మెంబర్లకు సకల మర్యాదలు చేసి కాసిన్ని ఎక్కువ మార్కులు కొట్టేసి అధిక నిధులు పొందేందుకు తహతహలాడడం పరిపాటి. ఈ తహతహకు ఏమాత్రం తీసిపోకుండా రేవంత్ ప్రభుత్వం కూడా వంగి వంగి తన అవసరాలను ఫైనాన్స్ కమిషన్ ముందు ఏకరువు పెట్టింది. అప్పుల పాలయ్యమని గగ్గోలు పెట్టింది. భారీ సాయం అందించాలని దేబిరించింది. మూసీ ప్రాజెక్టుపై ఓ ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్ ఇచ్చింది. 40,000 కోట్ల సాయం అడిగింది. మిషన్ భగీరథ చూపించి 15,000 కోట్లు ఇమ్మంది. ఇవి కాక చెరువుల పునరుద్ధరణకు, ఇరిగేషన్ లో O&M కు నిధులు కావాలంది. రోడ్లు, లైటింగ్, డ్రైనేజీలతో పాటు అన్ని మున్సిపాలిటీలలో సోలార్ పవర్ ఏర్పాటు కోసం సుమారు 1,20,000 కోట్ల ఫండింగ్ చేయమంది. పనిలో పనిగా నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలకు డివాల్యూషన్ వాటా పెంచమని కూడా విజ్ఞప్తి చేసింది. యూసీ సమర్పణలో నిబంధనలకు సడలించాలని సైతం కోరింది. వేసవిలో వీచే వడగాల్పుల అంశాన్ని ఆర్థిక సంఘ మార్గదర్శకాల్లో పొందుపరచమని కూడా అడిగింది. 4th సిటీ, RRR ఇలా అయిందానికి కాందానికి అన్నిటికీ జోల పట్టేసింది. రాష్ట్రాలు అడిగి నోరు ఖాళీ చేసుకోవడం మినహా వాటి అవసరాల కోసం ఆర్థిక సంఘాలు ఇప్పటి వరకు ఎంగిలి చెయ్యేనా విదిలించిన దాఖలాలు లేదనేది ఆర్థిక శాఖ వర్గాల బోగట్ట. ఉత్త పటాటోపం తప్ప ఇంతోటి దానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు అనవసరమన్న వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఇలా ఫైనాన్స్ కమిషన్ల ముందు రాష్ట్రాలు హడావిడి చేయడం నీళ్లలో వేలు పెట్టి తీసిన చందమే అన్నది వాళ్ల అభిప్రాయం. కాగా కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్లు లక్షల కోట్ల రూపాయల సాయం అడిగినా వచ్చేది అరకొర కూడా ఉండకపోవచ్చన్నది సెక్రటేరియట్ ఫైనాన్స్ వింగ్ సోర్సెస్ ఇన్ఫో. ఇందుకు బోలెడు పొలిటికల్ రీజన్స్ తోడవుతాయని వాళ్ళంటున్నారు. బిగ్ బ్రదర్ అని సీఎం రేవంత్,
పీఎం మోడీని ఎంత కాకపట్టినా బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఉన్న భావ వైరుధ్యం కేంద్రం మనసు మార్చలేదనేది నిపుణుల ఒపీనియన్. కాగా ఆర్థిక సంఘం విజిట్ సందర్భంగా కొన్ని ప్రభుత్వ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయని వినికిడి. పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, టూరిజం శాఖలు చూపించాల్సిన స్థాయిలో చొరవ చూపలేదనేది టాక్. అయితే రాష్ట్రాల ప్రత్యేక అవసరాల కింద మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ఒక 1500 కోట్లు, మిషన్ భగీరథకు ఒక 1000 కోట్లు, మహా అయితే నగరపాలక సంస్థలకు ఒక 5 నుంచి 10,000 కోట్లు, అన్నీ కలిపి 15,000 కోట్లు అందితే మహా గొప్ప అన్నది ఆర్థిక శాఖ అంచనా. ఈ పాటిదానికి ఆర్థిక సంఘం ముందు జాగిలా పడి ప్రభుత్వం పేదరుపులు అరవడం, కాదేది సాయానికి అనర్హం అన్నట్లు వ్యవహరించడం తప్పనే విసుర్లు వినిపిస్తున్నాయి.